ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మందమరి మండలం గద్దెరాగడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ కార్యాలయాన్ని సింగరేణి సంస్థ మందమరి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఏజీఎం రాధాకృష్ణ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, శాఖ మేనేజర్ సంజీవ్ తలకోటిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గద్దెరాగడి శాఖ కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా ప్రజలకు, బ్యాంకు వినియోగదారులకు బ్యాంకు సేవలను మరింత అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. పొదుపు, బీమా, పెన్షన్, పెట్టుబడులు ఇతర అనేక అంశాలలో ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని, ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. శాఖ కార్యాలయం అభివృద్ధికి బ్యాంకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, తద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగర్ ను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కోటపల్లి మండలం ఎర్రాయిపేట పోలీస్ చెక్పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించిన అనంతరం పోలీసులు అనుమతిస్తున్నారు. కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్జునగుట్ట ఫారెస్ట్ రోడ్డు గుండా ఆర్ఓపి కండక్ట్ చేసి బ్రిడ్జ్, కల్వర్ట్స్, అనుమానిత ప్రదేశాలను స్పెషల్ పార్టీ సిబ్బందితో తనిఖీ నిర్వహించారు. నడుస్తుంది. మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు, మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి వివరాలు, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలను మున్సిపల్ కమిషనర్ రాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా వార్డులలోని ప్రతి ఇంటి నుండి ప్రతిరోజు తడి చెత్త, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని తెలిపారు. ప్రతి ఇంటికి ఎలాంటి అంతరాయం లేకుండా త్రాగునీరు సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సరీలలో నాటేందుకు అవసరమైన మొక్కలను అభివృద్ధి చేయాలని, మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్ ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో 2 పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా నిర్మించిన భవనాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న నీటి బ్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం మందమరి మండల కేంద్రంలోని మున్సిపల్
కార్యాలయాన్ని సందర్శించి మున్సిపల్ కమిషనర్ రాజలింగుతో కలిసి అభివృద్ధి పనుల పురోగతి, పారిశుద్ధ్యం, నర్సరీల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, 2 పడక గదుల ఇండ్ల పథకం నిర్వహణపై సమీక్షించారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు త్వరగా కోలుకోవాలని పెద్దంపేటలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు త్వరగా కోలుకోవాలని మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకొని ప్రజాసేవలో పునరంకితం కావాలని కోరుతూ ప్రేమ్సాగర్ రావు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీ బంగారు పోచమ్మ రేణుక ఎల్లమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో శ్రీ బంగారు పోచమ్మ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రేమ్సాగర్ రావు అభిమానులు కోట పోషవ్వ, చిన్న సత్యగౌడు దంపతులు, పొట్టాల లక్ష్మి రవిగౌడ్ దంపతులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నిత్యం పరితపించే నాయకుడు, విద్యా ప్రదాత, ఆరోగ్య ప్రదాత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు నియోజకవర్గ ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. త్వరగా కోలుకొని ప్రజల ముందుకు రావాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని సుంపటం గ్రామ ప్రజలు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. సంపుటం గ్రామంలో ఈ రోజు నుండి మద్యపానం, గుడుంబ, గంజాయి వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలోని ప్రజలందరూ రోడ్డు మీదికి వచ్చి తమ గ్రామంలో మత్తు పదార్థాలను సేవించబోమని ప్రతిజ్ఞ చేశారు. ఎవరైనా గ్రామంలో ఈ నియమాన్ని కాదని గ్రామస్తులు తీసుకున్న తీర్మానాన్ని ఉల్లంఘించిన వారికి 50,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలో గుడుంబ, మద్యపానం వంటి మత్తు పదార్థాలను నిషేధిస్తున్నామని గ్రామంలోని ప్రజలందరూ ముఖ్యంగా యువత సహకరించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మత్తు పదార్థాల వల్ల గ్రామస్తులు అలాగే ముఖ్యంగా యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అందుకోసమే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విధానం వల్ల తమ గ్రామంలో పూర్తి స్థాయిలో గుడుంబ, మద్యపానం సేవించడం తగ్గుతుందని ఆశావాహం వ్యక్తం చేస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. 2025 శుక్రవారం రోజున సుంపటం గ్రామ మహిళలు గ్రామ వేదికలు తీర్మానించుకున్నది ఏమనగా, మా గ్రామ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండడం కొరకు మా గ్రామ మహిళలు ప్రజలు ఈ రోజు గ్రామంలో ఆలోచించి కుటుంబ రహిత గ్రామంగా ప్రకటించుకుంటున్నాము. మా గ్రామంలో ఎవరైనా కుటుంబ కానీ నాటుసార తయారీదారులు కానీ మా గ్రామంలోని బెల్ట్ షాపులు మా గ్రామంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాము. ఇట్టి ఉల్లంఘన అతిక్రమించిన వారిపై 50,000 అక్షరాల రూపాయలు 50,000 జరిమానా విధించబడును. మా గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు అందరూ కలిసి ఏకగ్రీవంగా గ్రామ వేదికలో తీర్మానించడమైనది. ఈ విషయంలో పోలీస్ శాఖ వారు, అబ్కారీ శాఖ వారు మా ఊరికి సహకరించాలని కోరుతున్నాము. ఎవరైనా అమ్మితే అమ్మిన వారిని, అలాగే బయట గ్రామం నుండి సరఫరా చేసిన వారిని దొరకపట్టి కఠినమైన శిక్ష విధిస్తాము. పోలీస్ శాఖ వారికి పట్టించివ్వడం జరుగుతుంది. ఈ విషయంలో మన ఊరి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము.